సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు మెట్రో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు అందించాలని నిర్ణయించామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ కోసం ఈవీ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. హైదరాబాద్ బేగంపేటలోని ఓ హోటల్లో మెట్రో ఫస్ట్ అండ్ లాస్ట్ కనెక్టివిటీ కోసం ఏర్పాటు చేసిన ఈవీ కార్లు, టూ వీలర్లను మెట్రో ఎండీతో పాటు ఎల్ఎన్టీ ఎండీ కేవీబీ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. పాత బస్తీలో మెట్రో నిర్మాణంలో భాగంగా మొత్తం 1100 భవనాలను తొలగించాల్సి వస్తుందని, అందులో 270 నిర్మాణాలు కూల్చివేసేందుకు స్థానికులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని తెలిపారు. మెట్రో నిర్మాణంలో ఆస్తులు కోల్పోయిన 170 మందికి 81 కోట్ల రూపాయల చెక్కులు అందజేశామన్నారు. మేము ప్రజా రవాణా వ్యవస్థని వీలంతగా బలోపేతం చేయడం కోసం, మెట్రో ప్రయాణాన్ని ఎక్కువ మంది వాడేలా చేయడం కోసం ఇంటి దగ్గర నుంచి బయలుదేరంటే ఫస్ట్ మైల్ కనెక్టివిటీ, తర్వాత వారు మెట్రో దిగిన తర్వాత వారి కార్యాలయానికి కానీ ఏ పనికైతే షాప్ కానీ దేనికైనా వెళ్ళడానికి లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఇప్పుడు మాకు ఈవీ జిప్ వారు 9వ పార్ట్నర్గా ముందుకు రావడం జరిగింది. మహిళా మనులకి స్పెషల్గా ఈజిప్ ఈషా అనే వేరే వారు కాన్సెప్ట్తో వారు స్పెషల్గా స్కూటర్స్ ని విమెన్ క్యాప్టెన్స్ ఉంటారన్నమాట, వారు డ్రైవ్ చేసి తీసుకెళ్లేలాగా స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా చేయబోతున్నారు. ఇది కంప్లీట్లీ ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏమంటే పొల్యూషన్ ఉండదు.